వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఫుడ్ బాక్స్లో గంగవాయిల్ టమాటా కర్రీ చేసుకుందామండి. సమ్మర్లో చాలామంది ఒంటికి చలవ చేసే కూరలు తింటారు కదా, అందులో ఇది ఒకటండి. ముందుగా కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది, మరి ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ వేపుకోవాలండి. చూడండి మన ఉల్లిపాయ సాఫ్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 రెమ్మలు వెల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. వెల్లిపాయ కూడా ఫ్రై అయ్యాక మెంతాకు వేసుకోవాలండి. మెంతాకు వేస్తే ఏంటంటే కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకే మెంతాకు వేసుకోవాలి. మెంతి కూడా చక్కగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల్ కర్రీ వేసుకోవాలి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం చక్కగా గంగవాయిల్ కూర ఉడికేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. చూడండి మన గంగవాయిల్ ఆకు అనేది దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఆకు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సైడ్కి అనేసి దీని మధ్యలో టమాటా వేసుకోవాలి. టమాటా వేసి కారం, ఉప్పు, పసుపు వేసుకొని ఇది కలపకుండా ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. అలా చేస్తే ఏంటంటే టమాటా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి మన టమాటా చక్కగా మగ్గిపోయింది కదా, అందుకోసమని కలపకూడదండి. ఎప్పుడన్నా తొందరలో చేసేటప్పుడు ఇలా చేసేయండి, మీకు టమాటా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి టమాటా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆకు టమాటా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి మన ఆకు టమాటా చక్కగా మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. టమాటా మొత్తం మెత్తగా మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మన ఆకులో తెలియట్లేదు కదా టమాటాలు కూడా. ఇలా చక్కగా ఉడికితే ఆకుకు అంతా బాగా కలిసి చక్కగా టేస్ట్ వస్తుందండి. చూడండి మన టమాటా అసలు కనిపించకుండా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఒక నిమిషం పాటు చక్కగా ఉడకబెట్టేసుకుంటే మన గంగవాయిల్ కూర టమాటా రెడీ అయిపోతుంది. పైన చూడండి ఆయిల్ పేరుకుంది కదా, తెలుస్తుంది కదా, మన గంగవాయిల్ కూర చక్కగా ఉడికిపోయింది. ఇలాంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వంటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి మన గంగవాయిల్ కూర టమాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి అన్నంలో పెట్టేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇలా గంగవాయిల్ కూర టమాటా చేసి పెట్టండి, పుల్లగా టేస్టీగా ఇష్టంగా తింటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.